కవిత గారి లేఖలో హ్మ్. నాకు భూములు రావాలనో, నాకు ఆస్తి రావాలనో, నాకు బంగారం కావాలనో, నాకు పెట్టుడు ఏదైతే మీరు పెడదాం అనుకున్నా అది పెట్టలేదనో ఇలాంటి విషయాల మీద లెటర్ రాయలే మేడం. హ్మ్. ఇది కుటుంబ పంచాయతీ, గెట్టు పంచాయతీ మీద లెటర్ రాయలే. వక్ఫ్ బోర్డ్ బిల్లు మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? కేవలం 2 నిమిషాలే బీజేపీ పట్ల మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ ఇంత ఇబ్బంది పెట్టింది కదా, ఎందుకు తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది? మీరు ఎవరి చేతిలో అయితే నాయకత్వం అందించారో వాళ్ళ నాయకత్వం ద్వారా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం పటిష్టంగా ఉండగలుగుతాం లేదని చెప్పి ఒక ఎమ్మెల్సీగా హ్మ్. బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకురాలుగా ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మేడం. ఇన్ కేస్ కుటుంబ విషయాలు అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు, లెటర్ రూపంలోనే చెప్పొచ్చు. దాన్ని అంత పెద్ద మీడియా వాళ్ళు కూడా అంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఎందుకంటే చేయరు కూడా కదా మేడం. ఇప్పుడు మీడియా కూడా విచక్షణ ఉంటుంది, అంత అడ్డగోలుగా మీద పూసుకోవాలని కూడా అనుకోరు కదా మేడం. అయితే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ వాళ్ళు ప్రధానంగా ఆన్సర్ చేయాల్సిన విషయాలు 2 మేడం. ఒకటి, చాలాసార్లు నేను లెటర్ రాసిన, ఆ లెటర్ ఏ రోజు నేను బయటికి రాలేదు. కానీ ఈ లెటర్ ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రధానమైన ప్రశ్న ఒకటి వేయడం జరిగింది. ఆ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు బయటికి తీసుకొచ్చారు? సెకండ్ పాయింట్, దయ్యాలు ఎవరు మేడం? కేసీఆర్ గారు చుట్టూ. కేసీఆర్ గారు దేవుడు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు చుట్టూ మిగతా దేవతలు ఉండాలి, దేవుళ్ళు ఉండాలి. కానీ దయ్యాలు ఉన్నాయని అంటున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఒక సామాన్యులకు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఆ స్థాయి నాయకులకు అపాయింట్మెంట్ రూపంలో మాత్రమే. సాధికారు ఏమన్నారు? మునిగిపోయిన నావంట. దాన్ని మేము పొలిటికల్ స్టేట్మెంట్ చూసుకున్నాం అనని అండి మేడం. సరే ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు, కేటీఆర్ గారు అంటారు, కవిత గారు కూడా అంటారు. ఇప్పుడు అనడానికి మేము అడ్డుపడతాం, ఎందుకన్నారని మేము అనడానికి ఏం లేదు, అందరేమో. కానీ నేనేమంటున్నా అంటే మేడం, కేసీఆర్ గారి చుట్టూ ఉండాలంటే వారి యొక్క విధేయతను పొందాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అది ఎవరు పొందగలుగుతారు? అయితే కేటీఆర్ గారి రూపేణా, హరీష్ రావు గారి రూపేణా, లేకపోతే సంతోష్ గారి రూపేణా మాత్రమే పొందగలుగుతారు. మహా అయితే జగదీశ్వర్ రెడ్డి గారి రూపేణా పొందగలుగుతారు. అంతకంటే ఎక్కువ మంది వారి చుట్టూ ఉండరు. అంటే దయ్యాలు వీళ్ళు ఎవరో ఒకళ్ళు అయి ఉండాలి. వారు ఎవరో కూడా చెప్తే అయిపోతుంది. అంటే ఇంత పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా చిట్చాట్లో అయితే అది చాలా బహిర్గతంగా, నేను కూడా చాలా మంది మీడియా పెద్దలతో నేను మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే చాలా విషయాలు అటు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని చాలా టార్గెటెడ్గా మాట్లాడారంట. ఇక్కడ జూబ్లీ సంబంధించిన ఏది సెలబ్రేషన్ చేయకుండా అమెరికాలో చేయాల్సిన అవసరం ఏముండే? సోషల్ మీడియాలోనే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముండే? ఆయనకు నోటీసులు వచ్చినప్పుడేమో కార్యకర్తలను ఏది ఉత్తేజం చేసి రోడ్ల మీద తీసుకొచ్చి, మా నాన్నగారికి నోటీసులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ఎవరు బయటికి రాకుండా చేయాల్సిన అవసరం ఏముండే? నేను ఏది నల్లికుంట్ల రాజకీయాలు చేయాలని చెప్పి అవార్డుని కూడా ఇవి చేశారు కదా. అంటే నల్లికుంట్ల రాజకీయాలు ఎవరు చేస్తున్నట్టు మరి? ఇప్పుడు వేరే పార్టీని అనడం ఏదైతే అది ఆటోమేటిక్ ఎలిగేషన్. కాంగ్రెస్ పార్టీ మీరు అనండి, అది ఎప్పుడైనా అనేది మేము మిమ్మల్ని అంటే మీరు మమ్మల్ని అంటారు, అది కామన్. కానీ మీ సొంత పార్టీలో ఇంత డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత కూడా అది కుటుంబ వ్యవహారమో లేకపోతే ఇంకో వ్యవహారంగా చూడడానికి లేదు. ఎందుకంటే మేడం, కవిత గారు ఒక మాజీ ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా ఈరోజు పార్టీ ఓరియంటేషన్గా రిప్రజెంటేటివ్గా వాళ్ళు మాట్లాడారు. ఏది శంషాబాద్లో దిగదిగంగానే ప్రెస్ మీట్ పెట్టారు మేడం. అంటే ఈ లీక్లను ఎవరు ఇచ్చారు? ఎవరైనా శంషాబాద్లో మైకులు తీసుకొని మీడియా వాళ్ళు పోతారా మేడం? అంటే పోయారంటే 100% అక్కడ ఒక ప్రాపర్ లీక్, ప్రాపర్ అయితే సిస్టమేటిక్ అయితే నడిచింది కదా. అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నారని కూడా తెలియాలి. నేను ఇందాక కూడా చెప్పిన కదా మేడం, కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడేమో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. అప్పుడు కేటీఆర్ గారు ఏముండే, మా పార్టీలో కోవట్లు ఉన్నారని అన్నారు, కాంగ్రెస్ కోవట్లు ఉన్నారని అన్నారు. మరి కోవట్లు ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తే అయిపోతుంది కదా. ఈటల రాజేంద్ర గారికి ఏ న్యాయం వర్తిస్తుందో, విజయశాంతి గారికి ఏ న్యాయం వర్తిస్తుందో, మిగతా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులైన కొంతమందికి ఏ న్యాయం వర్తిస్తుందో, కవిత గారు కూడా అట్లా అనుకున్నప్పుడు వారికి కూడా ఆ న్యాయం వర్తిస్తుంది. సో ఇదంతా దోబుసులాట ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కవిత గారు స్ట్రాంగ్ ఆయన అనుకున్నప్పుడు ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ఇదంతా లేదు, ఇంతంత జరగదని అనుకుంటున్నారు. జరగదని అనుకుంటున్న ప్రతిసారి ఒక బాంబు వచ్చి మీద పడుతుంది. సో ఎప్పుడైతే జరగదు, ఇది ఆగిపోద్దని అనుకున్న ప్రతిసారి బాంబు వచ్చి మీద పడుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే చెప్పాలి, రేపు కవిత గారు రాజకీయంగా ఒక మార్గాన్ని, ఒక సుదూర గమ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుందామని కంకణబద్ధులై ఉన్నారు. అది ఏ పార్టీలో చేరినా, సొంతంగా పార్టీ పెట్టుకున్నా, వాళ్ళ పార్టీలో ఉన్నా కూడా చేరుకోవడానికి అంటే ఒకటైతే అనుకున్నారు. అయితే ప్రధానంగా 2 విషయాలు అయితే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కవిత గారు మధ్యలో సామాజిక తెలంగాణని సాధించుకోలేకపోయినామని అన్నారు. అంటే సామాజిక తెలంగాణని సాధించుకోలేకపోయినామంటే ప్రధానంగా మీ నాన్నగారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి అవకాశం దక్కలేదా? అంటే సామాజిక తెలంగాణ మీరు సాధించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడాలి, మేము కాదని అంటలేము. ఎట్ ద సేమ్ టైం సామాజిక తెలంగాణకు వ్యతిరేకమైన కేసీఆర్ గారి మీద కూడా కొట్లాడుతున్నట్టే కదా. ఇంకా ఇండైరెక్ట్గా కాదు మేడం, డైరెక్ట్గానే కొట్లాడుతున్నట్టే కదా. కొన్ని రైతు బంధు విషయంలో వారు చేసిన కామెంట్లు కూడా
కేవలం పెత్తందారులకి ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకే వచ్చిందని అన్నారు. అంటే ఇక్కడ కూడా సమన్వయ లోపం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ సమన్వయ లోపానికి కారణమైన వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు కదా. అంటే ఇవన్నీ ఇండికేషన్స్, లీక్స్ వస్తున్న క్రమంలో ఆ గ్యాప్ అనేది సంపూర్ణంగా పెరుగుతుంది కదా మేడం. ఆ పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఆ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు ఎక్స్పోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఎస్ మీరు రెండు ఒకటే అనేది సరే, రాజకీయాల్లో ఎవరు సక్సెస్ అవుతారో కాదనే విషయం ఆ చర్చ వేరు మేడం. కానీ 100% తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత గారి ప్రతి స్టేట్మెంట్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నాయకత్వం కానీ ఏది సంజాయించుకోవాలో సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. సో ఇప్పుడు ఆవిడ ఎప్పటి నుంచో కూడా ఒక వ్యక్తిగతంగా ఒక తెలంగాణ జాగృతి సంస్థను నడుపుతుందో, అఫ్కోర్స్ అది ఇప్పుడు భారత జాగృతి సంస్థ అయింది. ఆ సంస్థని ఇప్పుడు యాక్టివ్గా చేశారు. ఇప్పుడు ఆవిడ చేసే ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా జాగృతి నాయకులే ఉంటున్నారు తప్పితే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కనిపించట్లేదు. మన షామీర్పేటలో బోనాల ప్రోగ్రామ్కి వెళ్ళారు, అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ జాగృతి నాయకులు ఉన్నారు. ఇవాళ కూడా మంచిర్యాలలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు, అక్కడ కూడా ఓన్లీ జాగృతి నాయకులే ఉన్నారు. మేడం అంత పెద్ద ఇప్పుడు ప్రధానంగా 4 స్తంభాలు మేడం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తనతో పాటు కవిత గారు, వీళ్ళు 4 స్తంభాలు అంటే మెయిన్ పిల్లర్స్ మేడం. ఇప్పుడు ఒక అధినాయకత్వాన్ని అప్రోచ్, వీళ్ళ నలుగురులో ఎవరిని అప్రోచ్ అయినా మేము అధినాయకత్వంలో టచ్లో ఉన్నామని అనుకుంటారు. ఎవరి వర్గం అనుకుంటే నేను కవితక్క వర్గమో, లేకపోతే హరీష్ అన్న వర్గమో, లేకపోతే కేటీఆర్ అన్న వర్గమో, కేసీఆర్ గారి వర్గమో అనుకుంటారు కదా. ఇంకా ఎవరి వర్గం అయితే చెప్పుకోవడానికి బలంగా లేదు. ఆ సెంట్రిక్ ఆ పార్టీలో ఉంది కాబట్టి నిన్న షామీర్పేటలో జరిగిన మా బంజారాలకు సంబంధించిన ఒక వేడుకలో పోయినప్పుడు కూడా పార్టీ పేరును కానీ పార్టీ ప్రస్థానం కానీ ఎక్కడ వారు ఎత్తలేదు. ఎక్కడ ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. కనీసం వాళ్ళ పార్టీని కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఎక్కడ జెండాలు కనపడలే, అజెండాలు కనపడలే, ఇంకేం కనపడలే. మంచిర్యాల పోయినప్పుడు కూడా అక్కడ కూడా ఒక ప్రోగ్రెసివ్ థాట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ పార్టీని కానీ దీన్ని కానీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. సో ఇదంతా ఒక రాజకీయ చర్చ ఏదైతే నడుస్తుందో, ఈ రాజకీయ చర్చ ఇప్పుడు కేవలం ట్రైలర్ మాత్రమే మేడం. ఇంకా సినిమా చాలా పెద్ద. అయితే ఇంకోటి కూడా మీరు చూడాలి, పోకిరి సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ లెక్క వస్తుంది. ఇక్కడ ఆ ట్విస్ట్ హరీష్ రావు గారి రూపంలో వస్తుంది మేడం. కవిత గారు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎండింగ్ మాత్రం ఇచ్చేది మాత్రం హరీష్ రావు గారు. ఇది ప్రెడిక్షన్ కాదు, మనం ప్రాపర్ వేలో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు గారి సస్పెన్స్, ఆ థ్రిల్లర్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా 2వ తారీఖు వరకు అయితే ఇంకో బాంబు వస్తుంది, కొంచెం సగం సినిమా వస్తుంది, ఇక తర్వాత పూర్తిగా సగం వస్తుంది. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఒకటి నేను స్టార్టింగ్ చెప్పిన లెక్క ప్రకారం అయితే పాపం శాపంగా మారి మెడకు చుట్టుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టు అయింది. నిన్న మహేష్ కుమార్ గారు కూడా అదే అన్నారు కదా, ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఉసురు ఉందో అది తగిలే ఇవాళ కవిత కకావికలం అయిపోతుంది అని చెప్పి మాట్లాడి. కవిత గారి అకలావికలం కాదు మేడం, కవిత గారి కోసం ఇప్పుడు కేటీఆర్ గారు పార్టీ అవుతుంది. కేటీఆర్ గారి కోసము చాలా మందిని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. అలా దూరం పెట్టిన వాళ్ళలో ఈటల రాజేంద్ర గారు ప్రధానమైన వ్యక్తి అనుకున్నప్పుడు, అంటే ఈ పార్టీ అంటే నా కుటుంబం పార్టీ, నా కుటుంబానికి సంబంధించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన చేయడానికి అవకాశం ఉందని మాత్రమే క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఈరోజు నా కుటుంబమే 4-5గా చీలిపోయినప్పుడు తెలంగాణ సమాజం కూడా కుటుంబం వైపు నిలబడదు మేడం. ఏదైతే వ్యక్తులు బయటకు వస్తారో ఆ వ్యక్తుల వైపు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కవిత గారు బయటకు వస్తే కవిత గారికి కొంచెం క్యాడర్ పోతుంది, హరీష్ రావు గారికి కొంత క్యాడర్ పోతుంది, కేటీఆర్ గారికి కొంత క్యాడర్ ఉంటుంది, ఇక కేసీఆర్ గారికి ఇంకా కొంచెం క్యాడర్ ఉంటుంది. అది 4 ముక్కలాట అయినట్టయితే అవుతుంది కదా. అంటే ఎవరి యూనిటీ కోసం తెలంగాణ సమాజం ఒక చోట ఉండాలనుకుంటో ఆ యూనిటీ బ్రేక్ అయినట్టు అవుతుంది కదా. చెప్పండి రామూర్తి. కుటుంబ పార్టీ గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఎవరు వినాలి, దయాలు వేదాలు కాదు ఉపనిషత్తులు వల్లించినట్టున్నారు. అంటే సరే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అయినప్పటికీ ప్రియాంక గాంధీ ఒకటి మాట్లాడలేదు, రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడలేదు, సోనియా గాంధీ ఒకటి మాట్లాడలేదు. కాదండి, ఇప్పుడు ఆయన గిరిగేసుకొని